ఒకరోజు కాశీ తన ఇష్టమైన చిలుకను తీసుకొని అడవికి బయలుదేరుతాడు. ప్రయాణం చేసి అలసిపోయిన కాశీ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాడు. కాశీకి చిలకంటే ప్రాణమని తెలిసి ఓర్వలేని కుక్క చిలుకను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుంటుంది. అవకాశం కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటుంది. కాశీకి చిలకకు కావలసిన ఆహార పదార్థాలు అన్నీ వండి తయారు చేసుకుంటాడు. కాశీ చిలకతో ఇలా అంటాడు, ఈరోజు మనకు నచ్చిన ఆహార పదార్థాలన్నీ మన ముందు ఉన్నాయి. మనము త్వరగా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వద్దాము. వచ్చి మనకు నచ్చిన ఆహార పదార్థాలను భుజిద్దాము. కాశీ చిలకతో పాటు కాళ్ళు చేతులు కడుక్కొని రావడానికి వెళుతాడు. కాశీ అలా వెళ్ళగానే ఇదే సరైన సమయమని గమనించిన కుక్క తనతో పాటు తెచ్చుకున్న విషపు మొక్కను పాయాసంలో కలుపుతుంది. విషం కలిపి పరిగెత్తుతున్న కుక్క కాలు జారి కింద పడుతుంది. కింద పడ్డ కుక్కను చూడగానే కాశీ పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చి అక్కడ ఉన్న పాయసం తీసి కుక్కకు తాపుతాడు. తాపగానే కుక్క చనిపోతుంది. చూశారుగా, ఇతరుల పట్ల మనకు ఈర్ష్య ఉంటే అది మనకే ప్రమాదం.